హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గౌతమ్ మంచివాడు కాదని సాక్ష్యాలతో సహా నిరూపించి నిశ్చితార్థాన్ని ఆపేసిన దీపకు క్షమాపణ చెప్పిన శివనారాయణ. షాక్ లో జోష్న. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సరేండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక దీప అయితే మాత్రం జోష్న పెళ్లి విషయంలో జోష్న మారిందేమో అని అనుకుంటూ ఉంటుంది. కార్తీక్ మాత్రం చూద్దాం, మారితే మంచిదే కదా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఇలా జరుగుతుండగానే దీప కార్తీక్ అయితే ఆ నిశ్చితార్థ విషయంలో పెద్దగా పట్టించుకోరు, ఇన్వాల్వ్ కారు. అలాగే కాంచన కూడా వెళ్ళానని ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఇక ఈలోకి ఇక్కడ సుమిత్ర, కాంచన వస్తుందంటావా? నిశ్చితార్థానికి వస్తుందా? మనం పిలవలేదు కదండి. పిలవకపోయినా తనకి చెప్పాం కదా, తను వస్తుందేమో అని ఎక్కడో చిన్న ఆశ కలుగుతుంది. లేదండి, మీరు నేను కాదు కదా ఇక్కడున్నది. ఇక్కడ మావయ్య గారు ఉన్నారు, పారిజాతం అత్తయ్య గారు ఉన్నారు. వీళ్ళందరూ ఇక వదిన్ని ఏదో రకంగా అవమానపరచాలని చూస్తారు. ఏదో రకంగా మాట్లాడి మావయ్య గారు ముందు అత్తయ్య గారు ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి మావయ్య గారి కోపం వచ్చి ఆయన అవమానిస్తూ ఉంటారు. అలాంటప్పుడు వదిన ఇబ్బంది పడుతుంది కదా. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో వదిన రాదని అనిపిస్తుంది. సరే చూద్దాం, ఏదైతే అది జరుగుతుంది. నా చెల్లెలు ఎక్కడున్నా తన దీవెన అనేది తప్పకుండా నా కూతురికి ఉంటుంది. నా చెల్లెలు నా మంచిని, నా కూతురు మంచిని తప్పకుండా కోరుతుంది. ఆ విషయం నాకు తెలుసు. అవునండి, నిజంగానే మన ఇంటి ఆడబడుచు అయినా ఇక కాంచన అయితే మాత్రం తప్పకుండా మన మంచి కోరుతుంది. కాంచన వదన చాలా మంచిది. తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తను ఎప్పుడూ కూడా తొడకలేదు, పెనకలేదు. కొడుకు వెనకాల నిలబడిపోయింది. నిజంగా గ్రేట్ కదా. నిజమే, నా చెల్లెలకి ఓర్పు ఎక్కువ కాబట్టే నా చెల్లెలకి కష్టాలు కూడా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. భగవంతుడు ముందు తన కాళ్ళు తనకి లేకుండా చేశాడు. ఆ తర్వాత భర్తని దూరం చేసి దుర్మార్గుణ్ణి చేశాడు. ఆ తర్వాత తండ్రిని దూరం చేసి తండ్రికి తనని శత్రువుని చేశాడు. అలా పుట్టింటికి అత్తింటికి కాకుండా కొడుకే ప్రపంచంగా బ్రతుకుతుంది నా చెల్లెలు. వాడైనా పైకొచ్చి నా చెల్లెలకి సంతోషాన్ని ఇస్తాడని అనుకుంటున్నారు. తప్పకుండా కార్తీక్ కాంచన వదనకి ఇక గొప్ప పేరుని తీసుకొస్తాడు, గొప్పగా మళ్ళీ చూసుకుంటాడు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక ఇక్కడ నిశ్చితార్థం వేడుక అంగరంగ వైభవంగా మొదలవుతుంది. ఇంట్లో ఒక్కగానొక్క ఆడపిల్ల, ఒకే ఒక్క ఏకైక వారసురాలు జోష్న. జోష్ని ఆ ఇంటి వారసురాలు అనుకుంటున్న శివనారాయణ మాత్రం తన మనవరాలికి సంబంధించిన ప్రతి ఈవెంట్ని కూడా ఇక చాలా చాలా గొప్పగా చేయాలని చెప్పి కలలు కంటూ ఉంటాడు. తన మనవరాలికి సంబంధించిన ఏ విషయంలోని చిన్న లోటు కూడా రాకూడదు. చాలా గ్రాండ్గా పెళ్లి జరగాలి. ఇక అందరూ బంధుమిత్రులు వచ్చి నా మనవరాలు పెళ్లిని చూసి ఆశ్చర్యపోవాలి అని చెప్పేసి చాలా గొప్పగా ఊహించుకుంటాడు శివనారాయణ. అయితే మాత్రం ఇంత గొప్పగా ఊహించుకుంటూ శివనారాయణ ఇక ఆ నిశ్చితార్థం వేడుకను జరిపించడానికి సిద్ధపడతాడు. గౌతమ్ వాళ్ళు రాకముందే నగలిపడం, ఆ నగలు చూసుకునే దీపని చంపేయాలి అనుకోవడం, ఈ నగలు, ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఈ అమ్మ నాన్న అందరూ దీప హక్కే. ఇదంతా దీప సొంతమే. కానీ ఎట్టి పరిస్థితిలోని కూడా దీప ఈ ఇంటి వారసురాలని తెలియకూడదు. దీప ఈ ఇంటికి రాకూడదు. నేనే వారసురాల్ని. సుమిత్ర దశరథుల కూతుర్ని నేనే. ఈ ఇంటికి, ఈ ఆస్తికి, అన్నిటికీ వారసత్వం నాకు మాత్రమే చెందుతుంది అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది, ఆలోచించుకుంటూ ఉంటుంది, కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే నిశ్చితార్థానికి తన వాళ్ళను తీసుకుని రానే వచ్చేస్తాడు. ఇక అలా నిశ్చితార్థానికి వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా గౌతమ్ని లోపలికి తీసుకొస్తారు. అంగరంగ వైభవంగా నిశ్చితార్థం వేడుక జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈలోగా కార్తీక్ దీప అయితే ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెద్దగా విషయాన్ని పట్టించుకోరు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈలోగా
జోష్నకి కాబోయే భర్త ఎవరంటే అని టాపిక్ రావడం మొదలవుతుంది. అలాగే జోష్నకి కాబోయే భర్త గౌతమ్ అంట చాలా గొప్ప ఆస్తిపరుడు, అలాగే జోష్న స్నేహితుడు అని ఉండడమే కాకుండా జోష్న రెస్టారెంట్ ముందు ఇక జోష్న నిశ్చితార్థం అని అక్కడ ఒక ఫ్లెక్స్ అయితే కట్టుంటుంది. ఆ ఫ్లెక్స్ ఎప్పుడైతే కట్టుంటుందో ముందుగా పట్టించుకోకుండా వచ్చేసిన దీప ఇక ఆ ఫ్లెక్స్ చూస్తుంది. అక్కడ అది చూసిన దీప కార్తీక్ బాబు ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దీప ఇక ఒప్పుకోక జోష్న పెళ్లికి ఒప్పుకుంది. ఆ ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ పెళ్లి జరగకూడదంటావేంటి? జోష్న మళ్ళీ తనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే, లేదు జోష్నకి అన్యాయం జరుగుతుంది, జోష్నని పెళ్లి చేసుకోబోయేవాడు మంచివాడు కాదు. ఏం మాట్లాడుతున్నావు దీప? మీతో ఆ రోజు చెప్పాను కదా, ఎవరో అమ్మాయికి ద్రోహం చేశాడు, నేను వెళ్ళి న్యాయం చేద్దామనుకుంటే ఇక వాళ్ళు నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారని, వాడే వీడు అని చెప్పేసి అనేసరికి అవునా, అయితే ఇప్పుడు ఎలా? కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి నిజం చెప్పినా తాతయ్య నిజాన్ని నమ్మరు, అందుకని సాక్ష్యాలు చూపిద్దాం అని చెప్పేసి ఇక బయలుదేరుతారు దీపా కార్తీక్. మన ప్రయత్నం మనం చేద్దాం, నమ్మడం నమ్మకపోవడం అది వాళ్ళ కర్మ, అంతకు మించి ఎక్కువగా మాత్రం నువ్వు ఇన్వాల్వ్ కావడానికి లేదు అని చెప్పేసి దీపతో కార్తీక్ చెప్పడం అయితే జరుగుతుంది. సరే పదండి అని చెప్పేసి గబగబా నిశ్చితార్థం దగ్గరికి అయితే దీప కార్తీక్ ఇద్దరు కూడా వస్తారు. పిలువని పేరెంటానికి వచ్చారేంటి అని చెప్పేసి మొక్కి మూత విరుపుగా ముందు ఇక్కడ పారిజాతం, నెక్స్ట్ శివనారాయణ అనడం మొదలు పెడతారు. ఇలాంటి వాళ్ళు పేరెంటానికి వచ్చారు అంటే ఇక్కడ ఏదో చిచ్చు పెట్టి మళ్ళీ ఈ పెళ్లి కూడా జరగకుండా ఆపేయడం కోసమే వీళ్ళు ఇక్కడికి వచ్చారని అర్థమవుతుంది. నా మనవరాలికి సంబంధించిన ఇక్కడ జరుగుతున్న ఈ ఈవెంట్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, హలో శివనారాయణ గారు, మీ మనవరాలికి సంబంధించిన ఈవెంట్ అదే నిశ్చితార్థం, గొప్పవాడు, మంచి మనసున్నవాడు, అలాగే జోష్నకి స్నేహితుడు, అలాగే ఇక మీ మాట వినేవాడు, మీ మాట మీ మనవరాలు విన్నది అని చెప్పేసి చాలా చాలా భ్రమపడుతూ ఈ నిశ్చితార్థాన్ని చేస్తున్నారు. నిజమే జోష్న పెళ్లికి ఒప్పుకుంది, కానీ ఇక్కడ చాలా పెద్ద తెరకాసుంది. వీడు పరమ దుర్మార్గుడు, వీడు అమ్మాయిల జీవితంతో ఆడుకునే ఒక రోక్ అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అవును తాతయ్య గారు, వీడు మంచివాడు కాదు, వీడి దగ్గర పని చేయడానికి వచ్చిన అమ్మాయిని ఇక వాడికి నచ్చిన విధంగా వాడుకొని కడుపు చేసి వదిలేశాడు అని చెప్పడంతో దెబ్బకి ఆ కుటుంబం అంతా షాక్ అయిపోయి మా పరువు తీయడం కోసం మరోసారి మీరు ఇలా వచ్చారని అర్థమవుతుంది అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా కార్తీక్ నేను చెప్పాను కదా, నేను చెప్పాను ఎట్టి పరిస్థితిలోని కూడా వీళ్ళు మన మాట నమ్మరు అని చెప్పాను. వీళ్ళు నమ్మరు, అది వాళ్ళ కర్మ, మనం వెళ్ళిపోదాం, లేదు మనం నమ్మే విధంగా చెప్పాలి అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే, ఏంటమ్మా చెప్పేది, ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపోండి, నా మనవరాలు పెళ్లికి ఇప్పుడు ఒప్పుకుంది, ఇప్పుడు నా మనవరాలు పెళ్లిని చెడగొట్టడానికి వచ్చి జీవితంలో నా మనవరాలు ఒంటరిదాన్ని చేయాలని చూస్తున్నావు, నువ్వు బాగుపడవు అన్నట్టుగా శివనారాయణ మాట్లాడేసరికి ఇంక ఒక్కసారే కార్తీకు, దీప వెళ్ళిపోదాం పదా, లేదండి ఒక్క క్షణం ఆగండి అంటూ ఇక గౌతమ్ ఎలాంటి వాడో సాక్ష్యాలతో ప్రూవ్ చేసేస్తుంది. అలా సాక్ష్యాలు తీసుకొచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి కార్తీక్ అయితే ఇక వద్దు వెళ్ళిపోదామని చెప్పేసి దీపని అంటూ ఉంటాడు. అక్కడ ఆ మనిషిని తీసుకొచ్చి సాక్ష్యంతో సహా బయట పెట్టేస్తుంది. వాడు ఒక రోక్ అన్న నిజమైతే బయట పడిపోతుంది. లేదు అబద్ధమని కొట్టి పడేయాలని చూస్తూ ఉన్న గౌతమ్ చంప పగలగొడతాడు ఇక శివనారాయణ. గౌతమ్ చంప పగలగొట్టి, నన్ను క్షమించమ్మా దీప, నిజంగానే నా మనవరాలు ఒక మోసగాడికి బలి కాకుండా కాపాడావు, నీ విషయంలో నువ్వు మాకు ద్రోహం చేశావని చాలాసార్లు నిన్ను తిట్టాను, నా ఇంటికి రావద్దు అన్నాను, నిన్ను అసహించుకున్నాను, నీ కన్న కూతురు
చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా నేను కనీసం పట్టించుకోకుండా ఇక నీ విషయంలో కఠినంగా ప్రవర్తిస్తే నువ్వు మాత్రం నా మనవరాలి నిండు నూరేళ్ల భవిష్యత్తుని కాపాడావు, నన్ను క్షమించు అంటూ శివనారాయణ ఇక క్షమాపణ అడగడం అయితే జరుగుతుంది. అలా దీపని శివనారాయణ క్షమాపణ అడుగుతాడు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.